మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక్కసారి మీ ముందుకెట్టి విధముగా మరి దేవుడు నడిపించిన విధమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం పక్షముగా మన నదవోలు, జగ్గనపేట, మరి హైదరాబాదు ఈ యొక్క ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పరిచర్య మూలముగా ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకి ప్రకటించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మరి దేవాతి దేవునికి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వీక్షిస్తూ మరి క్రమం తప్పకుండా ఎంతోమంది ఆదరింపబడుతున్నారని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడని నేను రూఢిగా విశ్వసిస్తున్నాను. అందుని బట్టి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు. దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ సలహాలు, సంప్రదింపులు ఏమున్నా సరే, మీ ప్రార్థన అవసరం ఏమన్నా సరే, స్క్రీన్ మీద నా నెంబర్ వస్తుంది. మరి దాన్ని మీరు ఫోన్ చేసి మీ అవసరం చెప్తే మీకోసం ప్రత్యేకంగా సంఘములో ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు తప్పకుండా గొప్ప ప్రతిఫలాలు ఆయన అనుగ్రహించగలిగిన సమర్థుడు. రక్షణ పొంది రక్షణలో మనం ఎదిగే గొప్ప ప్రణాళికలు మన జీవితంలో దేవుడు ఏర్పాట్లు చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి దేవుని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశించుదాం. దయచేసి తలలు వంచండి, కరుణ వేయండి. పరిశుద్ధుడా, పావనుడా, విలువైన సమయంలో మరొక వారం నీ పిల్లలు ఎదురుగా ఉండి నీ మాటలు ప్రకటించుటకు నువ్వు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. ప్రేమ చేత నింపండి. నీ పిల్లలందరితో మాట్లాడండి. సమయోచితమైన జ్ఞానము, లెస్సైన జ్ఞానం నాకు ఉంచి, మా పెదవులపై నీ దయారసము నుంచి, మా వెన్నుంటి మీరుండి అంటే మేము దేవుని ఎదుట యేసుక్రీస్తునందుండి పరిశుద్ధాత్మ సహాయం చేత మాట్లాడుతున్న ప్రతి మాట అయినా నీ వినికిడిలో మీరే ఫలింపు దయచేయమని, అనేకల ఆత్మలు వెలిగించమని యేసునామమున అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇంకా ఆలస్యం చేయకుండా మనం దేవుని వాక్యానికి వెళదాం. సరాసరి గడిచిన వారంలో శిష్యుల్ని ఎలా చేయాలి దేవునికి అన్న భాగాన్ని మనం ఆలోచన చేస్తాం. శిష్యుల్ని చేయాలంటే ముందు మనకు కొంచెం అవగాహన కావాలని యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి లోకంలోకి వచ్చి శిష్యుల్ని చేశాడు. ఆయన వచ్చిన పని ఎలా జరిగించాడో, ఆయన రాకముందు ఏం చేశాడంటే తండ్రి యొద్ద అనేక సంగతులు విన్నాడు. విని ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. తర్వాత పరిశుద్ధాత్మ నుంచి ఈరోజు మన అందరినీ బలపరుస్తున్న, మనోనేత్రాలు వెలిగిస్తూ ఆత్మీయ పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనం పొందుకున్న తర్వాత బాప్తిస్మములో మనం ఈరోజు ప్రకటించడానికి తోడ్పాటుగా నిలబడి సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మలు కూడా మరి విని నేర్చుకుని వచ్చారు తండ్రి యొద్ద అన్న సంగతులు మనం విన్నాం. లేఖనానుసారంగా, పరిశుద్ధ లేఖనానుసారంగా. తదుపరి అయితే శిష్యుల్ని తయారు చేసే క్రమంలో యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదట ఆయన ఏ విధంగా ఆయన ప్రవర్తించారో మనం కొన్ని జాగ్రత్తలు ఆలోచన చేద్దాం. శిష్యుల్ని దేవునికి తయారు చేయటం ఎలా అన్న దాంట్లో ఈరోజు మనం ఆ శీర్షికలో మనం వింటున్న మరొక సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ లోకములో మొదట శిష్యులు ఎంతమంది? యేసుక్రీస్తు ప్రభువు వారికి శిష్యులు ఎంతమంది? మనం వెంటనే తక్కువ చెప్తాం. ఎంతమంది చెప్తాం? 12 మందిని చెప్తాం. చెప్తామా? సరే చూద్దాం, ఒక్కసారి లేఖనాలకు కూడా చూద్దాం ఎంతమంది శిష్యులు. లూకా సువార్త, లూకా గారు వైద్యుడైన ఈయన తన సువార్త గ్రంథాన్ని రాస్తూ ఒక మంచి విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. 13 నుంచి చదువుకుందాం. ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో, బాగా వినాలి, తన శిష్యులను పిలిచి వారిలో, శిష్యులు పిలిచడం అంటే 12 మంది అనుకుంటాం కదా. ఇప్పుడు చూద్దాం. వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాను. అంటే ఈ 12 మంది శిష్యులని ఆయన ఏర్పాటు చేసుకోక ముందు యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలామంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. చాలామంది ఆయనకి 12 మంది శిష్యులు అనుకుంటాం. కాదు. మొదట యేసుక్రీస్తు ప్రభువు వారికి చాలామంది శిష్యులు ఉన్నారు. 17వ వచనం చదువు ఒకసారి. 17వ వచనం. ఆయన
వారితో కూడా చూడండి, శిష్యులతో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగము కుదుర్చుటకును యోదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరం నుండి వచ్చిన బహుజన సమూహమును. శిష్యుల సమూహం ఉంది, బహుజన సమూహము ఉంది. అంటే మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులు ఎంతమంది అంటే గొప్ప సమూహము, అంతమంది శిష్యులు. అయితే ఆ అంతమంది శిష్యుల బృందంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు 12 మందిని వెలికి తీసి ప్రత్యేకపరిచి వారికి మాత్రమే అపోస్తలులు అని పేరు పెట్టాడు ఆయన. అపోస్తలులు, అపోస్తలత్వము ఎంతమందికి దక్కిందంటే 12 మంది మాత్రమే దక్కింది. అంటే బాగా వినాలి, ఆయన శిష్యులు మొట్టమొదట గొప్ప సమూహము. ఈ గొప్ప సమూహం నుంచి 12 మందిని ప్రత్యేకపరిచి వీరికి అపోస్తలుని పేరు పెట్టాడు. రెండవది, ఆయనకి 70 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 70 మంది శిష్యులు ఉన్నారు. అయితే ఆ 70 మంది ఎవరు? వీళ్ళు ఇతరులు. వీళ్ళు ఎవరండి? ఇతరులు. అంటే గొప్ప సమూహం నుంచి 12 మందిని అపోస్తలులు, అదే గొప్ప శిష్యుల సమూహం నుంచి 70 మందిని ప్రత్యేకపరిచే అపోస్తలుల పేరు పెట్టలేదు. అపోస్తలుల పేరు పెట్టలేదు. అది ఎక్కడుంది? లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపాను. వీళ్ళు ఇతరులు అన్నాడు. వీళ్ళు శిష్యులే, 70 మంది శిష్యులే. వీళ్ళు కూడా వీళ్ళు పంపిస్తున్నాడు ఆయన. అపోస్తుల్ని పంపించాడు ఆయన, వీళ్ళని పంపిస్తున్నాడు. కానీ వీళ్ళకి అపోస్తులను పేరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? వీళ్ళకి వాళ్ళకి ఎందుకు పెట్టాడు, వీళ్ళకి ఎందుకు పెట్టలేదంటే వీళ్ళ భవిష్యత్తు, 70 మంది భవిష్యత్తు యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ముందే. ఏమని తెలుసు? కారణం చూద్దాం. ఇదే 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు ఇతరులు అన్నామే, ఇదే అధ్యాయం మొదలుపెట్టాడు కదా. ఆ ఇతరులు ఎవరిగా? శిష్యులే. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమును మాకు లోబడుచున్నామని చెప్పగా. ఏంటంట? దెయ్యములు కూడా మాకు లోబడుచున్నామని చెప్పగా. చూడండి ఏమన్నాడు వాళ్ళకి. ఆయన యేసుక్రీస్తు అన్నాడు, సాతాను మెరుపువల ఆకాశం నుండి పరుడు చూచి తిని, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకును శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. వెరీ గుడ్, బాగానే ఉంది. అయినను మీకు అంత హ్యాపీగా సాగుతుంది, మీరు ఎందుకు జయించగలరు. అయినను దెయ్యమును మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేరట పరలోకమందు, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించిన వారితో చెప్పాను. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకన్నాడు? ఒరే బాబు, ఈరోజు మీకు మాకు లోబడుతున్నాయి, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, మేము స్వస్థలు చేస్తున్నాం, నీ నామం అన్నీ జరిగిచ్చేస్తున్నామని ఒకవేళ మీకు గర్వం నెత్తికెక్కి కొమ్ములు పెరిగి, అర్థమైందా, మీరు ఎదురు తిరిగితే మీకు ఒకటి గుర్తుండవలసిన విషయం ఏంటంటే మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నాయి. అవి తుడిపి పెట్టుకోకండి, పోగొట్టుకోకండి. అంటే పరలోక రాజ్యంలో ఉన్న స్థానాన్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. మీకట్టి ప్రమాదం కనబడుతుంది, నాకు తెలుసు. కాబట్టి జాగ్రత్త పడండి. అది సంతోషించండి, దాని గురించి సంతోషించి జాగ్రత్తగా కాపాడుకోండి మీ విశ్వాసాన్ని, మీ నమ్మకత్వాన్ని, మీ యథార్థతను, మీ పరిశుద్ధతను అని ఆ 70 మంది శిష్యులతో చెబుతున్నాడు ఆయన. ఎందుకు తెలుసండి? వాళ్ళు తర్వాత వెంబడించరని యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసండి. చూద్దాం ఇదే మాట యోహాను సువార్త 6వ అధ్యాయము. చూడండి, శిష్యుల్ని తయారు చేయటం అంటే మాటలు కాదండి, చాలా కష్టం. చాలా జాగ్రత్తగా, ఒక పగడ్బందీగా దేవుని ఆత్మ సహాయం చేత, ఆత్మీయ జ్ఞానం చేతే చేయగలం తప్ప మన సొంత తెలివితేటల ద్వారా చేయలేం. మన వల్ల కాదు. అది కూడా మనం చేయాలని మనకు ఎంత ఆలోచన ఉన్నా, ఎంత పరిశుద్ధత జ్ఞానం ఇచ్చినా, ఎంతమంది అయితే మన శిష్యుల్ని చేయగలమో, ఎంత మనకు సామర్థ్యమో అంతవరకు జరగనిస్తాడు ఆయన. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి
ఎప్పటి నుండి చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఎవరు వీళ్ళు? ఆ 70 మంది. ఆ 70 మందికి యేసుక్రీస్తుని వెంబడించడం మానేశారంట. ఎందుకు మానేశారంట? కారణం ఎప్పటి నుండి అంట? 54 వచ్చి చదువు ఒకసారి. 54 కారణం అక్కడ ఉంది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్యజీవము కలవాడు, అంత్యదినం నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమని ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం దిగొచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ నువ్వు జీవించిన నిశ్చయము మీతో చెప్పుచున్నాను నేను. ఇవన్నీ చెప్పాడైనా. ఈ చెప్పి మాటలు ఎప్పుడైతే ముగించారో కింద 60 వచ్చును, ఆయన శిష్యులు అనేకులు ఈ మాటలు విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోలేరి. అమ్మో, ఇలా బోధ చేస్తే ఎవరు వింటారు? ఎవడు వింటే వాడే బాగుపడతాడు. కలిగి ఉన్నవాడికే ఇవ్వబడతాయి, కలిగి లేనివాడికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఆలోచన చేయండి, దేవుని వాక్యం ఆలోచన చేయండి. అమ్మో, మనం ఉన్నదున్నట్టు చెప్పేస్తే ఎలాగండి? విశ్వాసులు ఉన్నదున్నట్టే చెప్పాలి. నువ్వు వాళ్ళని నువ్వు వాళ్ళని నీకు శిష్యులు చేసుకుంటాక నీ సొంత మాటలు చెబుతున్నావు, శరీర సంబంధ మాటలు చెబుతున్నావు. ఒక ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పి వాళ్ళు నిలబెట్టాలి. అలా నిలబడేవాడు పరలోకానికి వెళ్తాడు. ఆ విధంగా సిద్ధపడి చేయాలి తప్ప నువ్వు ఈ లోకములో ఆశలు చూపించి వాళ్ళని నీ మందిరానికి నడిపించకూడదు, నీ సేవలను నడిపించకూడదు. వాళ్ళు అలాగ ఇది కఠినమైన మాటే, మరి ఎవడు వెనకాలని చెప్పుకునేది? యేసు తన శిష్యులు దీన్ని గురించి సనుగొనుచున్నారని తనకు తానే ఎరిగి యేసుక్రీస్తు వారి తిట్లనెను. దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? చూడండి ఏమన్నారు? బాబోయ్, ఇదేటి ఈయనేదో నరమాంస భక్షకుడు ఉన్నాడు, నన్ను తినండి నా రక్తం తాగండి అన్నట్టు ఈయన. అమ్మో, ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, ఇవి చాలా కష్టంగా ఉన్నాయి, ఇవన్నీ ఎవరు వినగలరు, ఎవరు పాటించగలరు అని అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళ వెంబడించటం మానేశారు. అంటే ఎందుకు వెంబడించడం మానేశారు వీళ్ళు? వీరు బువ్వ బ్యాచ్ అన్నమాట. ఏ బ్యాచ్ ఇది? బువ్వ. అంటే బిర్యానీ పెట్టి ఒక ప్లేటు ఒక 100 రూపాయలు జేబులో పెడితే చాలు. అంటే వీళ్ళ ఆశలు ఎక్కడ వరకు అంటే అవసరాలు తీరే వరకే. దీనికోసమే సేవ, దీనికోసమే విశ్వాసం. అవసరం తీరే వరకు వస్తారు, అవసరం తీరితే అయిపోయింది అక్కడితోను. వీళ్ళకి పరలోకం అక్కర్లేదు, నిత్యజీవం అక్కర్లేదు. వీళ్ళకి పరలోక రాజ్యం కావలసిన వాళ్ళు అపోస్తుల వలె 12 మందిలాగా తయారవుతారు. అంతెందుకండి, అపోస్తులత్వం పొందుకున్న వాడులో ఒకడు జారిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. అంటే ఎంత పరలోక రాజ్యం చేరటం అంటే మన మీద ఆశామాషిగా అనుకుంటున్నాం కాదు. నీ భక్తి, నీ యథార్థత నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. తప్పకుండా కాపాడుకుంటూ నడుస్తూ అనేకులు నడిపించాలి దేవుని ఇంట్లోనికి. అది కదా మన పని. చివరికి ఆ ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయినప్పుడు ఇక 11 మంది మిగిలారు. ఆ 71 వచ్చిన కూడా ఉంటుంది. ఇస్కరియోతు యూదా అప్పగింపబోతున్నవాడు అంటే 12 మందిలో ఒకరు కోల్పోయాడు అపోస్తలత్వం. 70 మంది కూడా వెళ్ళిపోయారు. 70 మంది కూడా ఎందుకు వెళ్ళిపోయారంటే దేవుని సత్య సంబంధమైన బోధ గ్రహించటం, వినడం, దాన్ని అరిగించుకోవటం, అంటే దాన్ని స్వీకరించగలగటం చాలా కష్టం. డైజెస్ట్ అవ్వదండి ఆయన మాటలు. ఎప్పుడు మనం దాన్ని అన్వయించుకోగలమంటే మనలో పరిశుద్ధాత్మ వాగ్దానం అనే శక్తి మనలో ఉండాలి. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. అందుకే ఇస్కరియోతు యూదా ప్లేస్లో మత్తీయ అనేవాడు సెలెక్ట్ చేయబడ్డాడు. మత్తీయ అనే శిష్యుడు. అక్కడ చాలామంది ఉన్నారు. ఆ శిష్యులు అందరికీ లేదు మళ్ళీ అపోస్తలత్వం, ఒక్కడికే మత్తీయ పేరట చీటి వచ్చింది. మొత్తం అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ 12 మందికి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే చెప్పవలసిన సంగతులు అన్నీ చెప్పేశాడు. బాగా వినండి. అంటే శిష్యుల్ని తయారు చేసే క్రమంలో మనం ఏం చేయాలంటే మనము నేర్చుకోవాలి. మనము నేర్చుకున్న సంగతులు ఎన్నైతే మనం ఎరిగామో అవన్నీ కూడా మన ముందు కూర్చున్న వారికి అన్నీ చెప్పాలి. అంటే శిష్యుడిగా ఉన్నవాడు నేర్చుకునేవాడు. శిష్యుడు ఏమవ్వాలంటే స్నేహితుడు అవ్వాలి. స్నేహితుడు అంటే నేర్చుకున్నవాడు, నేర్చుకున్నవాడు ఈ స్నేహితుడు సహోదరుడు అవ్వాలి. సహోదరుడు
అవ్వాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు చూడండి ఏమన్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి శిష్యుల్ని. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించినన్ని కూడా చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక, మీకు అన్నీ తెలుసు, మీకు అన్నీ చెప్పాను, మీరు దాసులు కాదు కనుక మీరు అలా పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులని పిలుచున్నాను. ఎందుకు స్నేహితులు పిలుచున్నాను? ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులు అన్నిటిని మీకు తెలియజేశాను, అన్నీ చెప్పాను. నా తండ్రి దగ్గర నేను పరలోక రాజ్యంలో ఏ అయితే నేర్చుకున్నానో, ఏ అయితే విన్నానో, ఏ బోధతే నేను అన్ని విన్నాను, అన్ని సంగతులు కూడా ఈ లోకానికి వచ్చి మీకు అన్నీ చెప్పాను, మీకు అన్నీ చెప్పేశాను. కాబట్టి ఇక మీదట అక్కడ ఒక దాసుడు యజమానుడు ఉన్నాడు. యజమానుడు అన్ని దాసుడికి తెలియదు, కానీ ఇక్కడ ఈ యజమానుడు మనల్ని కూడా ఏం చేయాలనుకున్నాడంటే యజమానులుగా చేయాలనుకున్నాడు. ఈ రాజు మనల్ని ఏం చేయాలనుకున్నాడంటే రాజులుగా చేయాలనుకున్నాడు. ఈ రాజు కింద మనం అందరం రాజులుగా ఉండాలని కోరుకున్నాడు. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడిస్తున్నాం, కలిగి ఉన్నాం. అందును బట్టి సంతోషం మనకి. అటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికి ఎన్నో కోట్ల స్తోత్రాలు. ఎన్ని చెల్లించినా ఇంకా తక్కువే. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోగలిగింది ఏదైనా ఉంటే యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికి తన పిల్లల్ని తన ఇంట్లోకి తీసుకొచ్చి నీతిని రాజ్యాన్ని వెతికి ఆయనకు అప్పగించడం తప్ప మనం ఆయన రుణం తీర్చుకునే వెసులుబాటు ఇది ఒక్కటే తప్ప మరొకటి ఏది కూడా లేదు. నీవు నేను కాపాడబడిన మనం అనేకలు కాపాడాలి, అనేక రక్షించాలి. లోకంలో భ్రష్టత్వం నుంచి మనం వెలుగులికి తీసుకురావాలి. అది నీ పని, నా పని. అంటే ఇప్పుడు శిష్యుడు అంటే విద్యను అభ్యసిస్తున్నవారు, ఆజ్ఞలు నేర్చుకుంటున్నవారు. వీరేమవ్వాలంటే స్నేహితులు అవ్వాలి. అలా అవ్వాలంటే స్నేహితులు అంటే ఎవరు? విద్యను నేర్చుకున్నవాడు, పూర్తిగా నేర్చుకున్నవాడు. పూర్తిగా నేర్చుకోగలమా అన్న ప్రశ్న వస్తుంది మరలా. పూర్తిగా నేర్చుకుంటామంటే ఒక తండ్రి గురించి ఒక అవగాహన, యేసుక్రీస్తు ప్రభువుకు ఒక అవగాహన, పరిశుద్ధాత్మ గురించి అవగాహన, దేవదూతల కోసం అవగాహన, పరలోక కోసం, భూలోకం కోసం, పాతాళ లోకం కోసం, సాతాను కోసం, శరీరాల కోసం, ఆత్మ కోసం అవగాహనది ఎరగి ఉండాలి. అంటే పరిశుద్ధ గ్రంథముల 66 గ్రంథములు ఉన్న సంగతి తెలియబడాలి. అదే ప్రేమ. ఎంత గొప్ప మాట అండి. అంటే పూర్తిగా నేర్చుకుంటాం ఏంటంటే నువ్వు ప్రేమను కనబరిచే స్థాయికి వెళ్ళాలి. ఈ లోకంలో తండ్రి ఎడల ప్రేమ కలిగిన బ్రతకాలి అని చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. ఇటు నైతికపరమైన ఆజ్ఞలు పాటించే విధంగా ఎదురు వారు ప్రేమ కలిగిన వాడై ఉండాలి. అంటే స్నేహితుడు అంటే వాక్యాన్ని నేర్చుకునేవాడు. అది అర్థం. పూర్తిగా అంటే దేవుని వాక్యం పూర్తిగా అంటే ఇది ఎప్పటికీ ఉండేది జీవగ్రంథం. అందుకే ఇది ఆత్మ జీవం అన్నారు. కొత్త నిబంధనను శాశ్వతకాలం నేర్చుకోవాలి. చూడండి ఎంత చక్కని మాటలు ఇక్కడ రాస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ స్నేహితుడు ఏమవ్వాలి? సహోదరుడు అవ్వాలి. సహోదరుడు అంటే బోధకుడు అవ్వాలి. ఏమవ్వాలి అంటే సంపూర్ణులుగా దేవుని వాక్యమును ప్రకటించగలిగిన సామర్థ్యం ఎరిగిన వారుగా. అది దేవుని శక్తి చేతనే అవుతుంది. అది కూడా అంటే శిష్యుడు స్నేహితుడు అవ్వాలి, స్నేహితుడు సహోదరుడు అవ్వాలి. అంటే పని నేర్చుకోవాలి. నేర్చుకున్నవాడు శిష్యుడు, నేర్చుకుంటున్నవాడు శిష్యుడు, నేర్చుకున్నవాడు స్నేహితుడు, నేర్చుకుని పని చేస్తున్నవాడు సహోదరుడు. అదే ప్రవచనం. ఇదిగో మిమ్మల్ని ఇంకా నేను శిష్యుని పిలవను, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. ఇదే ప్రవచనం మోషే గారు ప్రకటించాడు. మోషే గారు ఎక్కడ చూడండి, యోహాను సువార్త 15:15కి సంబంధించిన మాట ఎక్కడ ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం అనుకుంటా. మేబీ చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం. వారి సహోదరులలో, వారి అంటే ఇశ్రాయేలీయులు, వారి సహోదరుని నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించిన దేవుడు మోషేతో చెబుతున్న మాటలు అవి. అతని నోట నా మాట నుంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పెను. ఎవరతడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మోషేతో ప్రవచిస్తున్న మాటలు ఇవి.
నా నామమున చెప్పు నా మాటలను వినిన వాణిని దాని గురించి విచారణ చేసేదను. అంటే నేను ఏ సంగతులైతే నీకు చెబుతాను ఆయన అన్నీ బోధిస్తాడు. మోషే నీలాంటి ప్రవక్తను పుట్టిస్తాను నేను ఇశ్రాయేలులో ఒకరోజు. ఆ ప్రవచనం యోహాను సువార్త 15:15 నెరవేర్పు జరిగింది. ప్రియమైన దేవుని సంగమా, ఈ సంగతులు ఎరిగింది కాబట్టి సమరయ స్త్రీ అడుగుతుంది, ఇదిగో మెస్సయ్య వస్తాడు మాకంతా చెబుతాడు కదా, మా మోషే చెప్పాడు కదా ధర్మశాస్త్రం అంటుంది. ఎవరో సమరయ స్త్రీ. చూస్తారన్నమాట ఒకసారి యోహాను సువార్త 4వ మీరు చక్కగా ఆధారం చూడండి. మనం ఏది పడితే మాట్లాడకూడదని వాక్యంలో యోహాను సువార్త 4:25 మనకన్నీ తెలుసుకుని బోధించాలి కొన్ని సంగతులు. చూడండి, ఈ సమరయ స్త్రీ ఏమంటుందో, ఆ స్త్రీ ఆయనతో, ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువు వారితో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. ఎలా తెలుసు? సమరయ అంటే ఎవరు కాదు, ఇశ్రాయేలీలే, మిశ్రిత జనాంగం వీళ్ళు. అన్నిల్ని పెళ్లి చేసుకున్న వలన ఇలా మిశ్రిత జనాంగం అయిపోయింది. వెలివేయబడ్డారు వీళ్ళు. వెలివేయబడినా వీళ్ళు కూడా ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. మోసే ప్రకారం ధర్మశాస్త్రం వాళ్ళకు ఉంది. వాళ్ళు కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అందుకంటున్నామే, నేను మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఎరుగుదును. ఎలాగ ఎరుగుదును? మోసేతో చెప్పిన మాటలు మాకు తెలిసి ధర్మశాస్త్రం ఉన్నాయి. దేవుడు మోసేతో చెప్పాడు కదా. అందుకే ఆయన ఎవరైనా మాకు ఏదైతే మోషే గారు ధర్మశాస్త్రం రాశాడు ద్వితీయోపదేశకాండ 18:18 అప్పుడు ఆ చెప్పబడిన ఆయన యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని. ఏనని? మోషేతో దేవుడు చెప్పాడు కదా ద్వితీయోపదేశకాండ 18:18 ఎంత లింకుని చూసారండి వాక్యం. సమరయ స్త్రీ దగ్గర ప్రవచనం మాట్లాడుతున్న మరలా కూడా, ఇదిగో మీకు తెలుసు కదా, మీ మోషేతో చెప్పాడు కదా, మీ ప్రవక్తతో దేవుడు ఒక ఆయన పంపిస్తానని, మోషే ప్రవక్తను పంపిస్తానని. ఆ ప్రవక్త అలాగ వచ్చిన ఎవరు కదా, నేనే రుజువుపరుచుకున్నాడు. ఆయన రుజువుపరుచుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలంటే, శిష్యుడు స్నేహితుడయ్యి, స్నేహితుడు సహోదరుడయ్యి కాడి మొయ్యాలి. ఏ కాడి? సువార్త అనే కాడి మొయ్యాలి. అప్పుడు పరలోకంలో విశ్రాంతి ఇస్తాడు. అదే చెప్తున్నాడు, ప్రయాసపడే భారం మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇదిగో నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును గనుక నా యొద్ద నేర్చుకుంటాకు రండి, అప్పుడు మీకు విశ్రాంతినిస్తాను. నా కాడిస్సులు, నా భారం తేలిక. కాడి ముయ్యాలి ఎవరయ్యి? సహోదరుడయ్యి. ఎవరైతే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళు సహోదరులు. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. మరియ గారు అంటే తన తల్లి మరియ గారు, అదేవిధంగా తన తమ్ముళ్ళు వాళ్ళు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఇంట్లో బోధించుండగా వాళ్ళందరూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు కలవటానికి. వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ కూర్చున్న వాళ్ళు ఇలాగ అన్నారు, బాబు మీ అమ్మగారు వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారు, ఒకసారి మాట్లాడు బాబు అన్నారు. అప్పుడు అలా మాట్లాడమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడినాడు. చూద్దాం ఎందుకు వచ్చాడంటే ఈ మాట మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయము మత్తయి సువార్త 12:46 నుంచి చదువుదాం. 46 నుంచి. ఆయన జనసమూహంలో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు అంటే మరియమ్మ గారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు తన సహోదరులను, సొంత సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపలి నిలిచుండిరి. ఇలా శరీర సంబంధం సహోదరులు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపలి నిలిచున్నారని ఆయనతో చెప్పగా, అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, వాళ్ళకి అర్థమవుతానికి అక్కడ. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి, చూడండి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుడు అని చెప్పి అక్కడ ఒక కొటేషన్ ఇస్తున్నాడు ఆయన. పరలోకమునందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే, పరలోకమునందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి. హీ ఈజ్ మై బ్రదర్. వాడు నా తమ్ముడు అవుతాడు, వాడు నా అన్న అవుతాడు. అంటే మనకు అర్థం అవటానికి మీకు చెబుతున్నాను ప్రియులారా, ఆత్మ సంబంధంగా ఆలోచించండి. నేను ఆయన తమ్ముడేటి, మరి అమ్మకి నేను పుట్టానా అనుకోకండి. మరలా ఆత్మ సహోదరులు మనం. నా సహోదరుడు. మరి నేను యేసుక్రీస్తు సహోదరుడు అయితే ఆయన నాకేమవుతాడు? అన్న అవుతాడు. అన్న అవుతాడు. పిచ్చ మాట్లాడుతున్నాను మళ్ళా. అన్న యేసు మరి అన్నే. ఆయన అన్న మాట అది, నేనన్న మాట కాదు. అక్షముకు తెలీదు, ఊరిగా వాగుతో కూర్చుంటాం. ఎక్కడ దొరకని స్టేజ్ దొరకగానే అన్నే
తండ్రి చిత్తాన్ని చేసే ప్రతి ఒక్కడు కూడా నా సహోదరుడు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమవ్వాలి? కాడి మోసేవాడు సహోదరుడు, కాడి మోసేవాడు సహోదరుడు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళందరూ కూడా ఎవరు? సహోదరులు. ఆత్మ సమయ సహోదరులు, శరీర సమ సహోదరులు అనుకోకండి. మనోన్నతలో వెలిగించండి. గొప్ప గొప్ప దైవజనులండి మనకు బోధించారు, సత్యను బోధించారు. వారు కూడా పాదాభివందనాలు నేర్చుకున్నాం. సమాజానికి చెప్పాలి సత్యం. నీ వ్యక్తిగతమైన హైప్ కోసం సత్యాన్ని సమాధి చేస్తే మన సమాధి గొయ్యికి పంపిస్తాడు దేవుడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా. అందుకే యేసు ఒక చక్కని మాట మాట్లాడాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆయన బాధ ఎలాంటిదో చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మ జీవం కలిగిన మాటలు చెప్తున్నాడు. అంటే అందరం ఎవరు? ఆత్మ సంబంధులము కావాలి, ఆత్మ సంబంధులము కావాలి. అంటే ఒక శరీర సంబంధమైన తల్లిని, ఒక శరీర సంబంధమైన సహోదరుని చూసి ఒక ఆత్మ సంబంధ సహోదరుల వైపు చూపిస్తున్నాడు ఆయన. ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి చిత్త ప్రకారం నడుస్తారో వాళ్ళందరూ నా సహోదరులు అన్నాడండి. అంటే బాగా వినండి, శిష్యులు తయారు చేయడం యేసుక్రీస్తు ఎలా చేశాడంటే, ఆయన ఏ సంగతులైతే విన్నాడో ఆ సంగతులన్నీ చెప్పాడు శిష్యులకి. చెప్పి ఎన్ని చెప్పాడు? అన్నీ నేర్పించాడు. నేర్పించి వాళ్ళని ఎక్కడ పంపిస్తాడంటే పనికి పంపిస్తున్నాడు. అది శిష్యరికం అంటే. శిష్యులు ఎలా తయారు చేయాలి? ఎంత జాగ్రత్తగా ఉన్నదంతా చెప్పాలి, ముందు నేర్చుకోవాలి. శిష్యులు అవన్నీ ముందు మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న సంగతులు మన ముందున్న వాళ్ళకి అన్నీ చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, పరిశుద్ధాత్మ గురించి, నేను చెప్పిన రమారమి సాతాను గురించి, దేవదూతల గురించి, తండ్రి గురించి, పరలోకం, భూలోకం, పాతాళలోకం అన్నిటి కోసం వాళ్ళకి వివరించి చెప్పాలి. ఇది బోధ, ఇది బోధ. ఇలాగా తయారు చేసి ఈ లోకానికి వారిని పంపించడం, అది శిష్యుల్ని చేయటం అంటే. మిగతా విషయాలు వచ్చి వారిని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడా, పావనుడా మా తండ్రి, ఇంతవరకు చక్కని మాటలు మాకు అందించారు. నీ ప్రేమతో నింపండి, బలపరచండి. సంపూర్ణదాయకముగా నీ కృపను నడిపించారు. నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను మన్నించి క్షమించండి. నీ బలమైన పాత్రగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చే భాగ్యం మాకు ఇవ్వండి. ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి అవసరతలు, వారి అక్రతలు, వారి కొదువులు, వారి సమస్యలు, కోర్టు ఇబ్బందులు, కుటుంబ కలహాలు సమస్య దూరపరిచిన సమాధానపరచమని, అందరికీ సమాధానం ఇమ్మని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగా గాక, ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం ఉండండి.